శాంతి. నమస్తే. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది. యాజ్ యూ థింక్ సో షల్ యూ బికమ్. ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు అని అనటం జరుగుతుంది. అంటే మన ఆలోచనల ప్రభావము మన యొక్క మాటలు, కర్మలు, మన యొక్క బిహేవియర్ ఏదైతే ఉందో, ప్రవర్తన, మన నియమావళి ఏదైతే ఉందో అన్నింటినీ ప్రభావితం చేసేది ఉంది. అంటే ఆలోచనల ప్రభావము శరీరం పైన కూడా పడుతుంది. ఏమంటారంటే మనస్సు ఏదైతే ఆలోచిస్తుందో, ఆలోచన శక్తి అంటే మనస్సు ఏదైతే ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనల ప్రభావము శరీరంలో ఉన్నటువంటి ఒక 60 ట్రిలియన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, 60 ట్రిలియన్స్ ఉండేటువంటి అణువులన్నీ కూడా వింటూ ఉన్నాయి. అంటే ఆలోచనని మన యొక్క శరీరం అనేటువంటిది చాలా అంటే తెలియకుండానే చాలా సీక్రెట్గా వింటూ ఉందన్నమాట. అవునా? కాబట్టి ఎలాంటి ఆలోచనలో మనం అలాగే తయారవుతాము, ఎలాంటి ఆలోచనలో మన మాట అలాగే తయారవుతుంది. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి కర్తవ్యాలే మనం చేస్తాము. ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి మన యొక్క బిహేవియర్, మన ప్రవర్తన కూడా తయారవుతుంది. ఎలాంటి ఆలోచనలు చేస్తామో ఆటోమేటిక్గా నా యొక్క పర్సనాలిటీ కూడా, నా యొక్క వ్యక్తిత్వం కూడా అలాగే తయారవుతుంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఈరోజు? మధ్యలో అప్పుడప్పుడు ఆగి నా ఆలోచనలు డైరెక్షన్ ఏంటి అనేటువంటిది చూడటం చాలా అవసరము. ఎలా అయితే మీరు వెహికల్లో వెళ్తున్నారనుకోండి, ఏదైనా స్థానం యొక్క అడ్రస్ సరిగ్గా తెలియకపోతే మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాము? జీపీఎస్ వేస్తామన్నమాట. జీపీఎస్ వేసినట్లయితే ఏమవుతుంది? అది రైట్ నావిగేషన్, రైట్ రోడ్ ఏదైతే ఉందో, పాత్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. దాన్ని ఒకవేళ మనం అటు ఇటు తిప్పి చూసామనుకోండి, ఆ తర్వాత ఏమని చెప్తుంది? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుంటే రీసెంటర్ అని చూపిస్తుంది. ఎప్పటిదాకైతే మీరు రీసెంటర్ చేయరో అప్పటిదాకా అది మళ్ళీ దాని యొక్క రోడ్ని క్యాచ్ చేయదు. అంటే ఏంటి? పరిపరి విధాలుగా వెళ్ళిపోయారు. మీ చేతులు మొబైల్ నుంచి అటు అటు జరిపేసి మొత్తం రోడ్డంతా చూశారు. మరి మళ్ళీ అది రోడ్డు కరెక్ట్గా చూపించాలి అని అంటే దాన్ని రీసెంటర్ చేయాలి. అలాగే మనస్సు కూడా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. కానీ ఒకవేళ మధ్యలో మనము 1 నిమిషం యొక్క బ్రేక్ అనేటువంటిది తీసుకొని మన మనస్సుని మళ్ళీ రీసెంటర్ చేసినట్లయితే, అర్థమైందా? ఎలా అయితే మొబైల్ రీసెంటర్ చేస్తున్నామో అలా మన మనస్సు అనేటువంటి నావిగేషన్ మెషిన్ని కూడా మనం ఏం చేయాలి? రీసెంటర్ చేయాలి. ఎప్పుడైతే నేను రీసెంటర్ చేస్తానో అప్పుడు అది మళ్ళీ కరెక్ట్ రూట్ అనేటువంటిది, కరెక్ట్ పాత్ అనేటువంటిది చూపించగలుగుతుంది. కాబట్టి ఈరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు బ్రహ్మకుమారిస్లో ఏమంటాము అని అంటే గంటకి 1 నిమిషం, ప్రతి గంట ఎలా అయితే మనం ఏ పని చేస్తున్నా కానీ ఒక బ్రేక్ తీసుకుంటాము. ఆ బ్రేక్లో ఏం చేస్తాము? నీళ్ళు తాగుతున్నాము, జ్యూస్ తాగుతున్నాము, అలా ఏదో ఒకటి చేస్తూ మనల్ని మనం రీఛార్జ్ చేసుకుంటాము. అలాగే మనస్సును కూడా రీఛార్జ్ చేయాలి అని అంటే 1 నిమిషం బ్రేక్ అనేటువంటిది తీసుకోవడం అవసరం. మరి రోజు మీకేం చెప్తున్నాము అని అంటే తప్పకుండా మనస్సుకి 1 నిమిషం ప్రతి గంట బ్రేక్ వేసి మళ్ళీ రీసెంటర్ చేయాలి. అంటే ఏదైతే అవసరం ఉందో అటువైపు మన మనస్సు అనేటువంటి మెషిన్ని నావిగేట్ చేసి అనవసరమైన వాటి నుండి కట్ ఆఫ్ అయిపోయినట్లయితే మన యొక్క ప్రొడక్టివిటీ అనేది చాలా పెరుగుతుంది. తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ. ఓం శాంతి.